రైటింగ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మద్యం సేవించి డ్రైవింగ్ చేశారని చెప్పి ఆ వాహనాన్ని మోటార్ వాహనాల చట్టం ప్రకారం సీజ్ చేసే అధికారం పోలీసుకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వాహనానికి సంబంధించి తగిన పత్రాలు చూపితే సీజ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాహనం నడిపే వ్యక్తి మద్యం సేవించినట్టు నిర్ధారణ అయితే ఆ వాహనాన్ని నడిపేందుకు అనుమతించకూడదని వెల్లడించింది. అదే వాహనంలో మద్యం సేవించని మరో వ్యక్తి ఉండి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాహనాన్ని అతనికి అప్పగించాలంది. ఒకవేళ మరో వ్యక్తి లేనప్పుడు మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తికి సమీప బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితులు లేనప్పుడు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే దాని యజమాని ధృవీకరించిన వ్యక్తి ఆర్సీ ఇక గుర్తింపు కార్డులు డ్రైవింగ్ లైసెన్స్ చూపితే వాహనాన్ని అప్పగించాలి అని జస్టిస్ ఏవి వేణుగోపాల్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మద్యం సేవించి వాహనాన్ని నడిపి పట్టుబడితే రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు నమోదై వాహనాలను స్వాధీనం చేసుకునేటప్పుడు రవాణా శాఖ నిబంధనలోని 148 సెక్షన్ను విధిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇక మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే 3 రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇక 2025లో సాయి రామ్రావు అనే వ్యక్తి మద్యం సేవించి నడిపిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన జై విజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తిపై ఉత్తర్వులు జారీ చేశారు.